హలో అండి. అందరికీ నమస్కారం. మన హిందూ పురాణాల ప్రకారం చాతుర్మాస్యంలో చేసేటటువంటి వ్రతాలకి, పూజలకి ఎంతో గొప్ప విశిష్టత అనేది ఉందండి. చాతుర్మాస్యం అనేది మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి అంటే తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి అంటే శయన ఏకాదశి వరకు ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ మాసంలో ప్రారంభించేటటువంటి ఒక గొప్ప వ్రతమే ఈ 16 సోమవారాల వ్రతం అనేది. నేను కూడా ఈ ఇయర్ మొదలుపెట్టానండి. అంటే ఇది నాది సెకండ్ ఇయర్ నేను పూజ చేయడం అనేది. నాది ఇది 12వ వారం నేను ఈ పూజ చేయడం మొదలుపెట్టి. పూజా విధానం అనేది చాలా తేలిగ్గా ఉండిద్దండి. అలానే ఈ వ్రత కథలు అనేవి కూడా మనం చదివేటప్పుడు ఎంత బావుండిద్దంటే, దీంట్లో మనం చేసే చిన్న చిన్న పనులే మనస్ఫూర్తిగా స్వామివారికి చేసే చిన్న పనుల వల్ల మనకెంత గొప్ప ఫలితం వచ్చిద్ది అనేది కూడా వివరణతోటి బావుందనమాట కథలనేవి గూడా. మామూలుగా మనకి బుక్ లేకపోతే స్తోత్రనిధి యాప్‌లో గూడా మనం ఫాలో అవ్వచ్చండి ఈ పూజని. నేను అంతకుముందు ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు స్తోత్రనిధి యాప్‌లోనే చదువుకొని చేశాను. దాంట్లో మనకి 5 కథలే ఉంటాయనమాట. ఈ బుక్‌లో మనకి 9 కథలుంటాయి. చాలా బావుంటాయనమాట. అద్భుతంగా ఉంటాయి కథలనేవి. పూజా విధానం అనేది కూడా చాలా తేలిగ్గా ఉండిద్దండి. మనం ఆ పూజకి ముందుగా చేసుకునే ఏర్పాట్లను బట్టి మన పూజ అనేది ఎంత టైంలో అయిపోయిద్ది, ఎంత త్వరగా మనం చేయగలుగుతాము అనేది. ఇక్కడ నేను త్వరగా చేయగలుగుతున్నాం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వ్రతాలు ఇవన్నీ చూసి కొంతమంది అంటే జాబ్స్ చేసేవాళ్ళు అవ్వచ్చు, లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదా పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇన్నిన్ని గంటలు గంటలు టైం స్పెండ్ చేయాలా, దండం పెట్టుకుంటే సరిపోయిద్ది కదా దీపారాధన చేసి అనుకుంటారు. అందుకోసం చెప్తున్నాను. నేను పూజలు మొదలుపెట్టిన కొత్తలో పూజ దగ్గర కూర్చునేదాన్ని. ఏదో మర్చిపోయానని చెప్పేసి వెళ్ళి తెచ్చి మళ్ళీ కూర్చునేదాన్ని. మళ్ళీ వెళ్ళేదాన్ని. ఇట్లాగ జరుగుతా ఉండేది. ఆ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చిద్దనమాట మనకి. ఆ ప్రశాంతంగా పూజ అనేది కూడా మనం చేసుకోలేము. సో, నేను ఇట్లా చిన్న చిన్నగా నా పూజలో మార్పులనేవి చేసుకుంటా వచ్చి, ఇప్పుడు ఒకసారి పూజ దగ్గర కూర్చున్నాను అంటే ఇంక పూజ అయిపోయే వరకు లెగవను నేను. అది మర్చిపోయాను, ఇది మర్చిపోయానని చెప్పి. సో, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు నేను చూపించే ప్రాసెస్ కూడా అదేనండి. ఫస్ట్ అయితే మనం ప్లేట్‌లో పసుపుని తీసుకోవాలి. పసుపుని తీసుకొని దీనికన్నా ముందు మనము అంటే పూజ గదిలోనే కూర్చొని ఏర్పాట్లన్నీ చేసుకున్నామనుకోండి, మన దగ్గరలోనే అన్నీ ఉంటాయి కాబట్టి 2 పాత్రల్లో నీళ్లు తెచ్చిపెట్టుకోండి సరిపోయిద్ది. పువ్వులు, 2 పాత్రల్లో నీళ్లు, కొన్ని దీపారాధన ఒత్తులు, ఇవి కొన్ని కొన్ని బియ్యం గింజలు ఇలాంటివి తెచ్చిపెట్టుకోండి. సో, ఇక్కడేంటంటే నేను ఫస్ట్ ఒక ప్లేట్‌లో పసుపు తీసుకున్నాను. పసుపు తీసుకొని దాన్ని నీళ్లు పోసి కలిపి 3 ముద్దలుగా చేశాననమాట. దీంట్లో ఒకటేంటంటే పసుపు గణపతిని చేస్తాము. ఇంకొకటొచ్చేసరికి గౌరీదేవిని చేస్తాము. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కొంతమంది గౌరీదేవికి గూడా 4 వైపులా బొట్లు పెట్టి పైన గూడా బొట్టు పెడుతున్నారండి. మనము ఆ ముద్దకి అంటే పైన వైపున ఎప్పుడైతే బొట్టు పెట్టామో అది గణపతి మాత్రమే. గౌరీదేవి అవ్వదండి. గౌరీదేవి అంటే మనము నుదుటన మాత్రం పెడతాం. పైన పెట్టకూడదు. 4 వైపులా బొట్టు పెట్టాం గదా! పైన పెడితే గౌరీదేవి అయిపోయిద్దనుకుంటే అవ్వదు. అది గూడా వినాయక స్వామే అవుతారండి. సో, అందుకనే చెప్తున్నాను. కార్తీక మాసంలో మనం మార్నింగ్ గుడికెళ్ళి పూజలు చేస్తా ఉంటాం గదా! అక్కడ గౌరీదేవిని చేస్తా ఉంటాము. చాలామంది అక్కడ ఇట్లానే 4 వైపులా బొట్టు పెట్టి పైన గూడా బొట్టు పెడుతున్నారు. ఈ రోజుల్లో మనం ఏ చిన్న విషయం చెప్పినా సరే ఎవరు తీసుకునే ఇదిలో లేరండి. అందుకని జెప్పేసి చెప్తున్నాను. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి గౌరీదేవిని, వినాయక స్వామిని చేసుకున్నాం గదా! ఇంకొక ముద్దుంది గదా! దాంట్లో కొంచెం నీళ్లు పోసి పలచగా కలుపుకోండి. మనం ఎన్ని దీపాలైతే వెలిగించాలి అనుకుంటున్నామో ఆ ప్రమిదలన్నిటికి పసుపు రాసుకోండి. పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టండి. వినాయక స్వామికి, గౌరీదేవికి అలానే ఈ ప్రమిదలకు గూడా. ఇంకోటేంటంటే ఇక్కడే మనం 4 దీపపు ఒత్తులు తీసుకోండి. దానికి గూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. బొట్లు పెట్టుకోండి. ఎందుకంటే అవి మనం తర్వాత వినాయక స్వామికి 2 శివయ్యకి 2 ఉపయోగిస్తామనమాట. యజ్ఞోపవీతం వస్త్రం కింద. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి పుట్టమన్నుతోటి పార్థివ లింగాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఈ పుట్టమన్ను అనేది ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో గూడా లేదా పూజా సామాగ్రి షాపుల్లో గూడా దొరుకుతుందండి. నేను తీసుకున్న దగ్గరైతే హాఫ్ కేజీ రూ. 100 తీసుకున్నారు. లేదు దగ్గరలో పుట్ట ఉంది మనం వెళ్లి తెచ్చుకోవచ్చు అనుకుంటే, అక్కడికి వెళ్లి పూజారి గారిని అడిగి ఆయన ఒప్పుకుంటే అక్కడ కొంచెం పసుపు, కుంకుమ వేసి స్వామివారికి చెప్పుకోండి. స్వామి నేను ఇలాగా పార్థివలింగం చేసుకోవడానికి మీ దగ్గర నుంచి పుట్టమన్ను కొంచెం తీసుకొని వెళ్తున్నాను అని చెప్పుకొని తీసుకొని రండి. ఇంకిక్కడ ఈ పుట్టమన్నులో మనము కొంచెం పసుపు, కుంకుమ, గంధము, విభూది వేసుకోండి. వేసి మొత్తం కలిపి కొంచెం వాటర్ పోయండి. ఇది ఎక్కువ వాటర్ పట్టదండి. దీనిలో చాలా తక్కువ వాటర్ పోసి ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇది కూడా 3 భాగాలుగా చేసుకోండి.
ఒకటి వచ్చేసరికి ఆసనం కోసము చిన్న ఉండ చేసుకోండి. రెండోది కొంచెం పెద్దది చేసుకోండి పానమట్టం కోసం. మూడవది కూడా చిన్న ఉండ చేసుకోండి. ఎందుకంటే మనం అంగుళం మాత్రమే చేసుకోవాలి కదా ఇంట్లో చేసే శివలింగం పూజ కోసం అని చెప్పి. అందుకని చిన్నది చేసుకోండి లింగ రూపం అనేది. సో ఇట్లా చేసుకున్న తర్వాత మనం పసుపు కలిపిన ప్లేట్లోనే ఒకవైపు కొంచెం విభూది వేసి నీళ్లు కలుపుకోండి. ఇట్లా స్వామివారికి అలంకారం చేసుకోండి విభూదితోటి. నెక్స్ట్ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను కలశం ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ ఇష్టం కంప్లీట్గా కలశం పెట్టుకోవాలి అనుకుంటే ఇదేంటి బ్లౌజ్ పీసు కొబ్బరికాయ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు ఒక్క వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకుంటానండి. మిగిలిన ఏ పూజలకు కూడా అట్లా కలశం పెట్టుకోను. అందుకని ఇక్కడ మనకి పూజలో కలశం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి రాగి చెంబులో నీళ్లు పోసేసి నిండుగా దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి ఆ కలశానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట. ఇది కలశం కింద ఉపయోగించుకుంటాము మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి పూజ కోసం. ఆ పీఠం కోసం ఒక చెక్క ముక్క కానీ లేదా ఏదైనా ఒక టేబుల్ కానీ చూసుకొని దాని మీద పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకోండి పసుపు కుంకుమ చల్లేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసరికి ఆ మిగిలిన విభూతిలోనే శ్వేతాక్షింతలు అనేవి కలుపుకుంటున్నానండి. తెల్లని అక్షింతలు స్వామివారికి పూజకి మనం ఇవే ఉపయోగిస్తాము. శివయ్యకి వినాయక స్వామి కోసం నేను ఇందాక పసుపు అక్షింతలను కూడా ఏర్పాటు చేసుకున్నాను, మీరు చూశారు కదా వీడియోలో. సో ఇక్కడ పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసాను. నెక్స్ట్ దీని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఈ కలరు ఆ కలర్ అని ఏమి ఉండదండి, ఏదో ఒక కలరు తీసుకొని అట్లా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పూజకి ముందే నేను ఇంక అన్ని పూజ దగ్గర ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నానండి. ప్రసాదము వినాయక స్వామికి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి బెల్లం ముక్క, నెక్స్ట్ తాంబూలంలో పెట్టడానికి 2 పళ్ళు, కొబ్బరికాయ అనేది కొడతాము అందుకని కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను. అలానే మనం ఎన్నైతే వెలిగించాలనుకుంటున్నామో అవన్నీ దీపాలు మనం తయారు చేసుకున్నవి, అమ్మవారి వినాయక స్వామి స్వామివారిది పార్థివలింగము, అక్షింతలు, వ్రతకథం చదువుకోవడానికి బుక్కు, అలానే స్తోత్రాలు చదువుకునే బుక్కు, అగ్గిపెట్టెతో సహా మొత్తం అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత స్వామివారి ఫోటో తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అట్లానే ఇక్కడ పూలతోని కూడా అలంకరిస్తున్నాను అనమాట. తెల్లని పూలు ఉంటే తెల్లని పూలు కూడా పెట్టుకోండి. స్వామివారికి తెల్లని పూలు అంటే ఎంతో ఇష్టం అంట. సో ఇక్కడ పూలతోటి చక్కగా అలంకారం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర ఇట్లా ప్లేట్లు కూడా ఎక్స్ట్రా ఏం లేవు అనుకుంటే తమలపాకులు తెచ్చుకోండి, చక్కగా అన్నిటికీ సరిపోతాయి మనకి. తమలపాకు మీద స్వామివారిది లింగం అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక తమలపాకులో వినాయక స్వామిని గౌరీదేవిని కూడా పెట్టి మనం పూజ చేసుకోవాలి. అలానే చుట్టూతా మనం ఎన్ని దీపాలు అయితే తెచ్చుకున్నామో అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఆవు నెయ్యి అయినా ఉపయోగించవచ్చు, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె అయినా ఉపయోగించి మీరు దీపారాజన అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పూలు అన్నీ పెట్టుకుంటున్నాను. మీకు చాతుర్మాస్యంలో కుదరకపోతే ఈ పూజ చేయడం అనేది ఏదో ఒక మంచి రోజున సోమవారం మొదలు పెట్టుకోండి. 2వ వారం అనేది అడ్డు రాకుండా చూసుకోండి, సరిపోతుంది. నాకు లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ వరకు పట్టిందండి పూజ చేయడానికి. నాకు తెలిసి ఈ ఇయర్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకో ఎక్స్ట్రా ఒక వారం ఉండిద్ది అనుకుంటా, ఈ లోపుకే అయిపోయిద్ది. లాస్ట్ ఇయర్ దగ్గరలో ఉన్న అమరావతి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి లింగాలు మొత్తం అక్కడే నిమజ్జనం చేశాను. ఈ ఇయర్ చూడాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇంక ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. దీపాలు వెలిగించిన తర్వాత ప్రతి దీపాన్ని దగ్గర కొన్ని అక్షంతలు అనేది వేసుకోండి, పూలు పెట్టినా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ధూపం అనేది వేస్తున్నాము. నెక్స్ట్ గణపతి పూజ అనేది మొదలు పెడతామండి. మనకి ఆ బుక్లోనే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇప్పుడు నేను చూపించాను కదా ఏమేమి దగ్గర పెట్టుకోవాలి మనకు పూజకు కావాల్సినవి అని, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి ఇంక ఈ బుక్లో ఉన్నది మొత్తం మనం మళ్ళీ ఎక్కడ పూజ మధ్యలో ఆపే పని లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనము పూజ చేసేటప్పుడు మధ్యలో ప్రాణాయామం చేసిన తర్వాత ఈరోజు ఏ రోజు మనం ఏ టైంలో మొదలు పెడుతున్నాము, ఏ పక్షంలో మొదలు పెడుతున్నాము ఈ పూజ అనేది ఉండిద్ది. అంటే మనం చెప్తాం కదా కార్తీక మాసే శుక్లపక్షే సోమవాసరే అని చెప్పేసి ఇట్లా మనం ఏ వారం ఏంటి అనేది. సో అది దానికోసం అని చెప్పి కూడా మనం లెగిసే పని లేకుండా పూజ మొదలు పెట్టుకోవడానికి ముందే గూగుల్లో చూసామనుకోండి లేదా క్యాలెండర్లో చూసుకున్నా ఈరోజు ఏంటి అనేది మనకు అర్థమైద్ది అనమాట. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ ఆర్గ్యాలు ఇచ్చినప్పుడు పక్కన ఒక ప్లేట్ రెడీగా ఉంచుకోండి, లేదా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి. ఆర్గ్యం ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేవి తెచ్చి ఆ ప్లేట్లో పోసామనుకోండి, పూజ అయిపోయిన తర్వాత
ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి మొక్కల్లో పోసేయొచ్చు, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో పోసేయొచ్చు. అందుకని చెప్పి అదొకటి రెడీగా ఉంచుకోండి. ఇంక ఇక్కడ పసుపు అక్షంతలతోటి పూజ చేసి స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు లేదా ఓం గం గణపతియే నమః అనేవి అవి చదువుకొని బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి హారతి ఇచ్చేస్తే సరిపోయిద్దండి. అప్పుడు స్వామివారిని 3 సార్లు పైకి కిందకి అంటే ఇట్లా లేపి కూర్చోబెట్టారనుకోండి, స్వామివారి పూజ అయిపోయినట్లు. నెక్స్ట్ ఇంకా పార్థివలింగ పూజ అనేది మొదలు పెడతాము. ఈ పూజ మొదలు పెట్టేటప్పుడు వినాయక స్వామికి తప్పకుండా చెప్పుకోండి, నేను ఇలాగా పూజ మొదలు పెట్టాలనుకుంటున్నాను స్వామి, ఏ విఘ్నాలు లేకుండా అంతా ఆరోగ్యం సహకరించి 16 సోమవారాలు నేను పూర్తిగా పూజ చేసుకోవాలి మనస్ఫూర్తిగా అని చెప్పి. ముందు మనం కోరిన కోరిక తీరడం కన్నా ఈ 16 కంప్లీట్ అవ్వడం అనేదే గొప్ప విషయం అండి. సో అందుకని చెప్తున్నాను. వినాయక స్వామికి పూజ చేసుకొని చేసామనుకోండి, అసలు ఏ విఘ్నాలు అనేవి కూడా రావు. నెక్స్ట్ ఇంక ఇక్కడ స్వామివారికి కూడా పూజ అనేది చేస్తున్నాం కదా, మీ దగ్గర శివలింగం ఉంది అనుకోండి, పంచామృత అభిషేకం అని చెప్పి ఉండిద్ది, అవన్నీ చేసుకోండి. లేదు అనుకోండి, నా దగ్గర లేదండి అందుకని నేను ఎప్పుడు చెయ్యను పంచామృత స్నానం అనేది. ఇట్లా స్వామివారికి శ్వేతాక్షంతలతోటి అష్టోత్తరం అని చేసుకుంటాను, లేదా విభూతితోటి, లేదా మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు, లేదా తెల్లని పువ్వులు ఏవో ఒకటి, ఏమీ లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్నా కదా తెల్లని అక్షంతలు, వాటితో చేసుకోండి. ఇక్కడ వస్త్రం అని వచ్చిద్ది, మీకు పెట్టాలి అనుకుంటే స్వామివారికి బట్టలు పెట్టండి లాస్ట్ రోజున, లేదు అనుకుంటే ఇట్లాగా వస్త్రం వచ్చినప్పుడు ఒక దీపపు బత్తి పసుపు కుంకుమ పెట్టేసి యజ్ఞోపవీతం అన్నప్పుడు కూడా ఒక దీపపు బత్తి అనేవి ఇలా మనం సమర్పించవచ్చు. పూలు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో మనం అదా అంగ పూజ అని చెప్పేసి ఉండిద్ది, అప్పుడు ఇవన్నీ కూడా మనం పూలతోటి అక్షంతలతోటి పూజ చేసుకుంటాము. స్వామివారిది పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిది పూజ ఉండిద్దండి, ఉమా అష్టోత్తర శతనామావళి అని చెప్పి. ఇక్కడ అమ్మవారికి కూడా మనం కుంకుమతోటి పువ్వులతోటి అలాగా పూజ చేయొచ్చు. లేదు అనుకుంటేనేమో ఇవి పసుపు అక్షంతలు ఉన్నాయి కదా, లేదా ఎర్రని అక్షంతలు ఏవో ఒకటి వాటితోటి మనం పూజ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదాలు పెట్టాలి కొబ్బరికాయ కొట్టేసి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా ఇలా ఆర్ఘ్యం అనేది ఇస్తామన్నమాట. ఆ తర్వాత తాంబూలం అనేది ఇవ్వాలి. తాంబూలము కొంతమంది దక్షిణ పెట్టి ఇవ్వరండి, ₹1 అయినా సరే మనం ఎంతో కొంత కానుకలాగా ఆ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. అంటే స్వామివారికి ఇచ్చేటప్పుడనే కాదు, మనం వరలక్ష్మి వ్రతాలప్పుడు ఎప్పుడైనా సరే ఎవరినైనా తాంబూలానికి పిలుస్తాం కదా, ఆ తాంబూలంలో ఎంతో కొంత డబ్బు అనేది పెట్టి మనం ఇవ్వాలి. ఉట్టిగా తాంబూలం అనేది అసలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అలానే పండ్లు కూడా 2 పెట్టాలి, తమలపాకులు అనేవి 3 ఉండేలాగా చూసుకోవాలి. ఇంక ఇక్కడ నా పూజ అనేది మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ స్వామివారి కథలు చదువుకుంటాం అనమాట. పూజా విధానం అనేది చాలా తేలిగ్గా ఉండిద్దండి, మీరు కూడా తప్పకుండా ఈ వ్రతం అనేది చేసుకోండి, ఎంతో మంచిగా ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.